అందరికీ నమస్కారం. మదర్స్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మీ ముందుకి ఎంతో రుచిగా ఉండే టీ టైం స్నాక్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది. టైం పాస్కి తినొచ్చు. ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. కరకరలాడుతూ ఎంత బాగుంటుంది. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. తింటుంటే మంచి మిరియాల టేస్ట్తో ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. దీనికోసం ఒక కప్పు శనగపిండి, దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి ఈ విధంగా వేసుకోవాలి. ఆ పలుపులు మనకు అలా కనపడాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి, ఒక స్పూను కారం, అట్లానే ఒక స్పూను బియ్యపిండి కొంచెం కరకరలాడటం కోసం వేసి, వేడి నూనె ఒక గరిటె పోసేసి బాగా కలిపేసేయాలన్నమాట. బాగా ముద్దగా ఇట్లా చేత్తో నొక్కి పెట్టుకుంటే కూడా ముద్దగా అయ్యేలాగా ఉండాలి. కాస్త వేడి చల్లారిన తర్వాత ఈ విధంగా మంచిగా రవ్వ రవ్వగా అయింది కదా పిండి. ఇదిగో ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ పిండిని బాగా ముద్దగా కలుపుకోవాలి. పిండి గట్టిగానే ఉండాలి. చాలా బాగుంటుందన్నమాట. ఈజీగా చేసేయచ్చు, ఎవరైనా చేసేయచ్చు. చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనము కళాయి పెట్టుకుని ఆయిల్ కూడా రెడీ పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేయడానికి కొబ్బరి కూర తీస్తాం కదా, ఎండు కొబ్బరి కూర, దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పెద్ద బెజ్జాలు ఉన్న సైడ్ మనం ఉపయోగించాలి. ఈ విధంగా పిండి ముద్ద తీసుకొని ఇలా చేయాలన్నమాట. ఇట్లా చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగానే నొక్కి చేయాలి. ఈ విధంగా అవి అందులోకి చిన్న చిన్న మురుకుల్లాగా పడతాయి. వీటిని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వీటిని వేసేసి వెంటనే గరిటె పెట్టి కలపకుండా కొంచెం గట్టిపడిన తర్వాత కొద్దిగా ఇట్లా అంటే అన్నీ విడిపోతాయి. వేగడం కూడా చాలా తొందరగానే వేగిపోతాయి. మనం ఎక్కువసేపు స్టవ్ ముందు నుంచునే పని కూడా ఉండదన్నమాట. చాలా ఈజీగా అయిపోతాయి. చాలా రుచిగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేయగానే అసలు గరిటెతో కలపొద్దు. అవి కాస్త గట్టి పడిన తర్వాత ఒకసారి ఇట్లా అంటే అవన్నీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. చాలా రుచిగా ఉంటాయి. అసలు ఆ మిరియాల టేస్ట్ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. తింటుంటే మిరియాలు, జీలకర్ర దంచి వేసిన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతాయి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్.